అసలు ఈ అనారోగ్యానికి మూలం ఏంటి గురుగారు? దాన్ని మనం గుర్తించగలుగుతామా? అన్నిటికీ డైజెస్టివ్ సిస్టమే. హ్మ్. అంటే మనకి ఈ యోగంలో స్వరయోగం అద్భుతమైనది. ఇవన్నీ రీసెర్చ్లలో క్రియాయోగం చేసే వాళ్ళలో కొంతమంది స్వరయోగం కూడా చేస్తారు. రామశర్మాచార్య అందించారు ఈ విజ్ఞానాన్ని. ఈ స్వరయోగ విజ్ఞానాన్ని అద్భుతంగా అందించిన మహానుభావుల్లో రామశర్మాచార్య ఒకళ్ళు. అంటే మనం నిద్ర లేవగానే ఏ శ్వాస నడుస్తోంది, ఆదివారం నుంచి మొదలు పెడితే లేదా పౌర్ణమి అమావాస్యలు గుర్తించిన మనం పౌర్ణమి అమావాస్యల్లో అమావాస్య తరువాత మొదట వచ్చే పాడ్యమి, విధియ, తదియ, అలా మనం ఒకసారన్నా క్యాలెండర్లో అన్ని చోట్ల అమావాస్య పౌర్ణమి సింబల్స్ కూడా రాస్తున్నారు. మనం అమావాస్యని కనుక గుర్తుపట్టి అమావాస్య నుంచే మనకి తిథులు 15, 30 తిథులు నెల అనేది సంభవిస్తోంది. అందుకని రామశర్మాచార్య ఏం రాశారంటే ఈ అమావాస్య దాటంగానే వచ్చేటువంటి మొదటి రోజు, మొదటి 1, 2, 3 ఈ 3 రోజులు కూడా చంద్రనాడి నడవాలి. నిద్ర లేవగానే 1 గంట సేపు, రోజంతా కాదు, నిద్ర లేవగానే చంద్రనాడి నడవాలి. ఒకవేళ మనం లేవగానే అది నడవలేకపోతే కుడివైపు తిరిగి పడుకుంటే మనకి ఎడమనాడి ఓపెన్ అయిపోతుంది. ఇదేమో శారీరకానికి సంబంధించింది కుడినాడి, మనస్సుకు సంబంధించింది చంద్రనాడి. అందుకని ముందు మనం మనస్సు బలంగా ఉండాలి. అందుకని అమావాస్య దాటంగానే మొదటి 3 రోజులు చంద్రనాడి, తర్వాత 4, 5, 6వ రోజు సూర్యనాడి, ఇంకా తర్వాత 3 రోజులు మీరు లెక్క పెట్టుకోండి సరిపోతుంది. అలాగే పౌర్ణమి దాటంగానే కూడా మొదట సూర్యనాడి 3 రోజులు, తర్వాత నెక్స్ట్. ఇది ఒక సైకిల్ ఒకసారి తెలిస్తే చాలా సులభమైన పద్ధతి, దీంట్లో కన్ఫ్యూజన్ లేదు, మరోసారి అడగాల్సింది లేదు. ఇలా కనుక మొట్టమొదటే మనం మన దేహంలో ఉన్న సూర్యుడిని, మన దేహంలో ఉన్న చంద్రుడిని, బయట ఇంకేం లేవండి ప్రపంచంలో, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడిని ద్వారా పడిన కిరణాలు మళ్ళీ భూమి మీద పడుతున్నాయి. అలాగే మన దేహంలో మన శరీరం అనేటువంటిది భూమి, మనలో ఆత్మ సూర్యుడుగా ఆదిత్య హృదయంలో ఉన్నాడు. ఈ సూర్యుని యొక్క కిరణాలు మనం పట్టుకోలేము, అది చంద్రునికి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని అది మనస్సు పట్టుకుంటుంది. మనస్సు ఇక్కడ ఉంటుంది, మనస్సు ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, గురుస్థానం ఆజ్ఞాచక్రం. అందుకని ఇక్కడ మనస్సు అనేటప్పటికల్లా మనో, బుద్ధి, చిత్త, అహంకారం. అంటే అనాహత చక్రం ఏమో మనస్సుకి సంబంధించింది, నాభి మణిపూరం ఏమో బుద్ధికి సంబంధించింది, స్వాధిష్టాన చక్రం అడినల్ గ్లాండ్ ఏమో చిత్తానికి సంబంధించింది, మూలాధారం అహంకారం. అన్ని సమస్యలకి కారణం అహంకారం. అందుకని మన మూలాధారాన్ని చక్రాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్పారు. ఇలా యోగము, శాస్త్రము, సైన్సు, జ్యోతిష శాస్త్రము, స్వరయోగము, అద్భుతమైన విజ్ఞానాన్ని గురువులు అందరూ అందించారు. నా వరకైతే 24 సంవత్సరాలు తపస్సు ఫలించింది. ఈ సంవత్సరంలో అందినంత విజ్ఞానం నాకు ఎప్పుడు అందలేదు. అందుకని ఇది ఎక్కడిది ఏంటి అనే మాట లేకుండా విశ్వాసంతో గనక గ్రహించదలిచిన వాళ్ళకి అద్భుతమైన విజ్ఞానం నాకు అన్ని విధాలా చాలా సులభంగా. అందుకనే మనము దూరంలో వాళ్ళు ఎక్కువ విలువిస్తారు. ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు గత సంవత్సరం నుంచి నన్ను ఆదరిస్తున్నారు. మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ గురించి నేను అంత శ్రద్ధగా, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళమంటే మా గురువులు, అందులో విశ్వం గారు సహకరించారు, మోహన్ గారు సహకరించారు, రామకృష్ణ గారు సహకరించారు. అందరూ కలిసి అగస్త్యుల వారి దగ్గరికి, మహావతార్ బాబాజీ దగ్గరికి, భోగనార్ పండితుల దగ్గరికి, అటువంటి వాళ్ళు ఉపాసన చేస్తున్న కేంద్రమైన పాండిచేరికి వెళ్ళమన్నారు. నాకు కూడా ఓపిక ఉంటే నువ్వు కూడా అక్కడ వచ్చి అక్కడే కనుక ఉండదలిస్తే నా లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. ఉండడానికి వస్తువులన్నీ కూడా చూపించారు. కానీ మనకు సంసార రీత్యా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అక్కడికి పర్మనెంట్గా ఉండడానికి కుదరలేదు. కానీ మనకు కావాల్సిన విజ్ఞానాన్ని మాత్రం, అద్భుతమైన విజ్ఞానాన్ని నేను కష్టపడి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి సమకూర్చుకున్నాను.